అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ మీద అంతే కేర్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే సెందిల్ ఆయన డిఓపి అంటే బాహుబలి. ఇప్పుడు అంటే అన్న వర్క్ చేస్తున్నారు, నేను వర్క్ చేస్తున్నా. వి హావ్ దట్ ఒక స్పెషల్ మూమెంట్ చెప్తాను నేను. అంటే నేను బాహుబలి డాన్సర్గా చేశాను. డాన్సర్గా శివగామిని సాక్షిగా ప్రమాణ స్వీకారం మొత్తంలో 25 కాస్ట్యూమ్స్ వేసుకున్నాం. 25 కాస్ట్యూమ్స్ అన్నీ వెనకాల ఉంటాను. ఒక నిమిషం, నేను ఎక్కడున్నా గుర్తు అప్పుడు శంకర్ మాస్టర్ గారు రాజు అంటే చేశానంటే ఆ గ్రౌండ్ లో ఉంటాను. కానీ ఆ టైంలో నాకు ఏంటంటే రిలాక్స్ గా అంత అయిపోయింది, ఆ బట్టలన్నీ వేసుకొని ట్యాన్ అయిపోయి కూర్చుంటే మేమందరం తింటున్నాము. రాజమౌళి సార్, సెంధిల్ సార్ అక్కడ ఒక అంటే మనం ఎట్లా చూస్తుంటే ఇద్దరు పిచ్చోళ్ళు చూస్తాం కదా, సినిమా పిచ్చోళ్ళని ఇద్దరు. అట్లా చూస్తే ఏంద్రా వీళ్ళు ఇట్లున్నారని చెప్పి చూస్తుంటే ఇద్దరు ఏదో డిస్కస్ చేస్తున్నారు. ఇద్దరు అసలు ఏం లేదు. రాజమౌళి సార్ అయితే ఒక బటన్ ఉంది, ఒక బటన్ లేదు. సెంధిల్ సార్ అయితే ప్యాంట్ ట్రాక్ అంతా మట్టి ఏదో ఒకలా ఉన్నాడు. నేను నా ఫ్రెండ్స్తో ఉన్నా ఆ రోజు. నేను కూర్చొని ఏమన్నా ఏదో ఒక్క రోజు సెంధిల్ సార్తో పనిచేస్తారా నేను అని ఆ రోజు అన్నా. ఎప్పుడో డాన్సర్ గా బాహుబలి 1 లో చేశారు కదా, దీంట్లో చేశాం కదా. ఇప్పుడు ఓ నువ్వు మర్చిపోయా, దీంట్లో జెనిలియా మోంటేజ్ సాంగ్ చేసావు కదా. దీంట్లో నేను వెళ్ళగానే ఫస్ట్ నన్ను హ్యాపీగా అనిపించింది అంటే వెళ్ళగానే రిసీవ్ చేసుకుని సెంధిల్ సార్ హాయ్ హాయ్ అని. నేను ఒకసారిగా ఇదేంటి నేను తెలుసా అంటే వస్తుంది కదా, ఇంత అంటే అంత పాజిటివ్ అనిపించింది. తర్వాత కొంచెం వెయిట్ చేస్తాం చాలా మంచి విషయాలు చెప్పినారు. షూట్ మొత్తం నేను అంటే బేసిక్గా జయలీల గారిని, శ్రీలీల గారిని, సెంధిల్ సార్ని అంటే అంత కిరీటి గారిని అందరిని ఒకే సెట్లో హ్యాండిల్ చేయాలి నేను. ఇప్పుడు ఇంకోటి ఎక్కువ ఎమోషన్ మీకు సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేస్తూ చిన్న మూమెంట్స్ అవి చేస్తూ ఉండాలి. నాకు జయలీల గారు అంటే ఇంకా క్రష్ మూమెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పటి నుంచో మనం క్రష్ ఆఫ్ ఇండియా. ఇక ఎవరు నేను పక్కనే చేస్తున్నప్పుడు చూసా బొమ్మలు అంతకుముందు నుంచి కూడా నేనేంటి మూమెంట్ చేసినప్పుడు అమ్మ జెనిలియా పక్కన నేను జస్ట్ ఆవిడ జస్ట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంది. మీరు ఆ రీల్ వైరల్ అయింది, మీరు చూస్తున్నారు. దాంట్లో నేను నా ఫేస్ చూడాలి, బ్రెయిన్ అంతా అబ్సెంట్ ఉంది. కానీ ప్రొఫెషనల్ గా మాస్టర్ కాబట్టి మాస్టర్ అని చెప్పి ఇలా ఉన్నాం. కానీ బ్రెయిన్ అంతా జెనిలియా ఓకే. మళ్ళీ మొన్న ప్రీ రిలీజ్ లో మాట్లాడేటప్పుడు లిటరల్లీ అలానే అయిపోయింది. నాకు ఫుల్ టెన్షన్ అయిపోయినా. నేను చిన్నప్పటి నుండి ఆరెంజ్ సినిమా చూసి బీభత్సమైన స్మైల్ గానీ మంచి వాళ్ళు కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత బయటకు వచ్చినా కానీ ఒక నేను కొత్తగా సాంగ్ చేసి ఆమెకు నచ్చింది, వెంటనే సెకండ్ ఇచ్చి ఓ ఐ లవ్డ్ యువర్ కొరియోగ్రఫీ, ఐ లవ్డ్ యువర్ సాంగ్, చాలా బాగా చేసావు ఇది అంటే బిగ్ స్టార్స్ అయినా అవ్వని ఎవరైనా అవ్వని నిజంగా టాలెంట్ ఉంటే దే విల్ గివ్ 100% లవ్, వాళ్ళ కేర్ అన్ని ఇస్తారు. ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు రేవంత్ ఈ సాంగ్ కోసం, వైరల్ వైరల్ కోసం? 1.5 years దాకా చేశాను. 1.5 years అంటే నేను టీమ్ తో ట్రావెల్ అవుతాను. అంత టైం ఎందుకు తీసుకున్నావు? కష్టం కాదు, కష్టం నేను వర్క్ అసలు చెప్పాలంటే 1.5 years ఒక సాంగ్ కి. ఇట్స్ నాట్ ఓన్లీ 1 song, 2 songs చేశాను నేను. అండ్ నేను అందులో దాని బ్యాక్ వర్క్ ఏంటంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్. నేను చాలా నేను వాళ్ళకి చెప్తాను, నాకు అట్లీస్ట్ ఒక 1-2 weeks టైం కావాలి సార్, బికాస్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఊరికే టడక్ అని తీయలేను. నేను పేపర్ వర్క్ చేయాలి, నా టీం వర్క్ చేయాలి. అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ నుంచి, ఎవ్రీ షాట్ నుంచి నా టీం అందరికి ఒక క్లారిటీ ఉండాలి. డాన్స్ చేసే వాళ్ళు అంతే బాగుండాలి. ఏ స్టెప్స్ ఎవడైతే అంటే నేను కొన్ని వెపన్స్ పట్టుకొని వెళ్తాను. ఐ హ్యావ్ 10 assistants. సో ఒక్కొక్క వెపన్ ని ఏ స్టెప్స్ కి ఎవరు బాగా చేస్తారో ఐ హ్యావ్ దట్ ఆల్ క్లారిటీ. మొత్తం ఒక కొలిక్ వచ్చినప్పుడు అప్పుడు దెన్ వి వెంట్ టు ద షూట్. ఆ గ్యాప్ లోనే నేనే అడిగి కాల్ చేసి కిరీటి సార్ రిహార్సల్స్ కావాలి సార్, ఇంత డాన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు రిహార్సల్ అంటే నేను మాస్టర్ నేను మీతోటే ఉంటా, మీరు కావాలంటే ఇక్కడికి వచ్చిన లేదా కంఫర్టబుల్ అంటే నేనే హైదరాబాద్ వస్తాను. సో ఐ సైడ్ లైక్ వద్దు సార్ మీరు రావటం వద్దు, ఇమీడియట్లీ మేమే మా అసిస్టెంట్స్ బళ్ళారి వచ్చేస్తాం. ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ? 1.5 years ఉన్నావు. 1.5 years ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాను. వచ్చేసేవాడిని అసిస్టెంట్ 1.5 years 2 songs కి చేశాను అనమాట. వైరల్ వైర్ వచ్చేసి 6 months. 6 months లో 4 months నా పర్సనల్ రిహార్సల్, నా పేపర్ వర్క్, నా అవన్నీ టెక్నికల్ గా అన్ని నేను చేసుకున్నాం. అండ్ కిరీటి సార్కి 2 months రిహార్సల్ ఇప్పించాం. అండ్ లీలా మ్యామ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 days రిహార్సల్స్. ఆమె చాలా బిజీ షెడ్యూల్లో ఎగ్జామ్ జరిగి ఉండేటప్పుడు కూడా ఆమె కూడా చేశారు. ఓవరాల్ గా ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అన్న. సో 2 months అక్కడే సెట్ వేసుకొని ఆ ఫీల్ రావడం కోసం సెట్స్ అంతా హైదరాబాద్ లో జరిగాయి, అన్నపూర్ణాశ్రీలో జరిగాయి. నేను వెళ్ళింది ఫర్ రిహార్సల్స్ ఓన్లీ. రిహార్సల్స్ ఆయనతో ఎట్లా అంటే ఇప్పుడు నేను ఆ 2 months కూడా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, ఆయనతో పాటే ఉన్నా, ఏదో చిన్న పిల్లల్లా గ్రౌండ్ లో ఆడుకున్నాం. మా రిహార్సల్స్ మాకు ఎలా ఏమేమి స్టెప్స్ కావాలో ఇంకా చెయ్యని కూడా ప్రాక్టీస్ చేశాడు ఆయన. అంటే సినిమాలో చెయ్యని కూడా మేము ఒక చిన్నపిల్లలు ఎలా స్టన్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తారు, పిల్లేరు గంతులు వేసుకోవటం, రోల్స్ చేయటం.
3 o'clock దాకా 2 months వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. Yeah, sir. సో రేవంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి బయట అయితే ఒక గట్టిగా ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో తినే ప్లేట్ల దగ్గర నుంచి, స్పూన్ల దగ్గర నుంచి, చైర్ల దగ్గర నుంచి, బాత్రూమ్ లో కూడా Gold and- బంగారంతోనే ఉంటుంది. అయ్యో సార్, ఫుల్ బంగారం అంటారు. ఇంట్లోకి ఎవరు వెళ్ళలేరు కాబట్టి, ఎవరు తొందరగా పిలవరు వెళ్ళరు కాబట్టి, నువ్వు 2 months ఉన్నావు. ఎన్ని బంగారపు నేననే ప్లేట్లలో అయ్యో తిన్నావు, సార్. ఎన్ని నేననే కాదు సార్, ఆల్మోస్ట్ ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ వెళ్ళిన దగ్గర నుండి Hmm. నేను నార్మల్ వాటర్ తాగాను సార్. నేను నార్మల్ ప్లేట్లో ఉన్నది బాటిల్ బంగారపుదా నార్మల్? లేదు లేదు, ఇగో ఇలాంటి కిల్లేది మన ధోని సార్ది ఒకటి ఉండిద్ది లేబుల్, అదే వాటర్ బాటిల్ నాతో పాటు ఆయన తాగుతారు. ఆయన తాగిన తర్వాత క్యాచ్ పట్టుకుంటారా, ఓకే రేవంత్ తాగు. సో ఇట్స్ ఎ నార్మల్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. సో ఇప్పుడు అంటే నేను ఒక్కటే అని కదన్నా, నేను చాలా విషయాలలో చూసా. ఆయన నాతో పాటు కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, స్వెట్ అయిపోయి నాకులాగే ఉంటారు. ఎవడు ఎంతున్నా గానీ, ఎంత డబ్బు ఉన్నా గానీ కాళ్ళకేసుకొని కొట్టుకోడు, నెత్తికేసుకొని కొట్టుకోడు, ఇట్లా ఎగరేయడు అని అంటారు కదా. అన్ని తెలుసు. అంటే నార్మల్ ప్లేట్లలోనే తింటారు, నార్మల్ ప్లేట్ల గోల్డ్ గిల్డ్ అన్ని లేవన్నా, ఎవరైనా స్టీల్ ప్లేట్లే, నార్మల్ ప్లేట్స్, వెండి ప్లేట్లు కూడా కాదు. ప్లాస్టిక్ ప్లేట్స్ ఆర్ ఎనీథింగ్. మేము స్నాక్స్ తింటానే ఉండేవాళ్ళం. అయితే ప్రచారం అంతే ఇదైతే బయట. అన్న అదే చూడనోడు 100 మాట్లాడతాడన్న, చూస్తే తెలుస్తుంది అక్కడ లోపల. ఆయనకి అదే అంటున్నా, వాళ్ళకేమో మేబీ ఫైనాన్షియల్లీ దే ఆర్ వెరీ. నాకు నిజంగా గాలి జనార్దన్ రెడ్డి సార్ బెంగళూరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓకే ఫస్ట్ సాంగ్ ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి అబ్బాయి బాగా చేశాడు కాబట్టి ఇంకో సాంగ్ కూడా ఇతనికి ఇవ్వండి అన్నారు. ఓకే కట్ చేస్తే సెకండ్ సాంగ్ అయిన తర్వాత అంతమంది జనాలు, బిగ్ బిగ్ స్టార్స్, రవిచంద్రన్ సార్, పురిత్ కుమార్ సార్ అందరూ ఉన్నారు. అంతమంది ముందు నేను వెళ్ళి సెకండ్ ఇస్తే, చూసావా నేను నమ్మి సాంగ్ ఇచ్చినందుకు ఎంత మంచిగా వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ నౌ. సో ఎంత డబ్బు వచ్చినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, నాకు తెలుసు ఈ 3-4 years లో విల్ బీ సమ్వేర్. కానీ అహం పెంచుకోకు, డౌన్ టు అర్త్ ఉండు. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఆయనకి. ఆయన కూడా అలానే ఉంటారా వ్యక్తిగతంగా? ఇంట్లో 2 months ఉన్నావు కాబట్టి చాలా అన్న. నేనంటే ఐఎమ్ నాట్ సరి, హోటల్లో స్టే చేసి మేము ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం అనమాట. రెగ్యులర్గా రిహార్సల్ చేసి వస్తూ ఉండేవాళ్ళం. బట్ ఏ ఒక్క రోజు కూడా అమ్మగారిని కానీ అక్కడే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఒక తరాలు పనిచేశారు. అంటే వాళ్ళ కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం పనిచేశారు. అందరు లవ్తో తప్ప అక్కడేదో ఇస్తున్నారు, అక్కడేదో చేస్తున్నారు అని చేసేవాళ్ళు కాదు. బేసికల్లీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదన్న. ఎంత ఏమున్నాయో తెలియదు, కొడుకుని చాలా మంచిగా పెంచారు. నిజంగా ఆయన ఏజ్ కిరీటి సార్ది చాలా తక్కువ ఉన్నా కానీ హీ విల్ గివ్, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. నా దగ్గర ఏం కోట్లు లేవు కదా, బేసికల్గా ఈశ్వరన్న దగ్గర ఏం కోట్లు లేవు కదా. మా మమ్మీ వస్తే సెట్లో కాళ్ళు మొక్కారు. ఆయనకి ఏం అవసరం, చాలా ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఇచ్చారమ్మా నాకు, నేను ఆయన కలిసి వర్క్ చేసి మేము ఇంత చేయటం మా అదృష్టం అని చెప్పి. యాక్చువల్గా తన మీద ఈ ట్రోల్ కూడా జరిగింది పాపం. ఆయన ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెడతారు, లేకపోతే చాలా వినయంగా చాలా వంగి హాయ్ చెప్తాడు. చూసాం జెనిలియా కాళ్ళు కూడా పాపం. అదేమో కొంతమంది 1000 కోట్లు ఉన్నా కానీ కొడుకుని పెంచిన విధానం కావచ్చు, తన క్యారెక్టర్ కావచ్చు, నిజంగా గ్రేట్ అని కొంతమంది బాగా దాన్ని అప్రిషియేట్ చేశారు. ఇంకొంతమంది ఉంటారు కదా, నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. సో ఇతను కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం కావాలని ఊరికే దండం పెట్టడం, ఊరికే వినయం చూపించడం, అదంతా కావాలని చేస్తున్నాడు. అదొక స్ట్రాటజీ, ఈ ఆటలో ఇది ఒక భాగం అని చెప్పేసి కూడా చేశారు కదా. ఇది ఓకే. రియల్ లైఫ్ లో అసలు కిరీటి ఎలా ఉంటాడు?